సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఉద్యోగ అవకాశాల్లో మరొక భారీ ఉద్యోగ నోటిఫికేషన్ అనేది అవుట్ సోర్సింగ్ ప్రతిపాదన నియమించబోతా ఉన్నారు. సో గురుకులాలలోని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించేటువంటి విధానం గురించి ఈ వీడియోలో మాట్లాడతాం. మరి చాలా పోస్టులు పడబోతా ఉన్నాయి, ఎక్కువ శాలరీస్ ఉన్నాయి. జేఎల్కు సుమారుగా 37,000 శాలరీ ఉంది, పీజీడీకి 33,000 శాలరీ ఉంది, టీజీడీకి 27,000 శాలరీ ఉంది. కాబట్టి మరి ఇది అవుట్ సోర్సింగ్ విధానంలో నియమించబోతున్నారు. సో ఎక్కడ అనేది మనం ఈ యొక్క వీడియో చూస్తాం. కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం వల్ల ప్రతి జాబ్ అప్డేట్స్ మీకు వస్తుంది. సో ఆ అప్డేట్స్ గురించి చూద్దాము. సో ఉద్యోగ అవకాశాలలో మనం ప్రధానంగా ఈరోజు మైనార్టీ గురుకుల పాఠశాలల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలోనే ఈ యొక్క జాబ్స్ పడ్డాయి. అందులో జేఎల్ పోస్టులు, పీజీటీ, టీజీటీ పోస్టులు అనేది మనకు సో రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అసలు ఏ పోస్టులు అంటే జేఎల్, పీజీటీ, టీజీటీ పోస్టులు. నెక్స్ట్ జీతం ఎంత ఉంది? జేఎల్కి వచ్చేసి 37,000 శాలరీ ఉందండి. పీజీటీ పోస్ట్కి వచ్చేసి 33,000 శాలరీ ఉంది. టీజీడీ పోస్ట్కి వచ్చేసి 27,000 శాలరీ ఉంది. శాలరీ అత్యధికంగా ఉంది అవుట్ సోర్సింగ్ విధానంలో. సో 11 నెలల శాలరీ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటి? సో పీజీ ప్లస్ బీఈడి ఉంటుంది. సో ఇక్కడ దాంతో పాటుగా కొన్నిసార్లు ఎక్కువ కాంపిటీషన్ ఉన్నప్పుడు టెట్ కూడా చూస్తారు. కాబట్టి టెట్ ఉన్న వాళ్ళు కూడా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు టెట్ పెట్టచ్చు. టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. కానీ ఒకవేళ ఎక్కువ మంది అప్లై చేసుకున్నప్పుడు, ఎక్కువ అప్లికేషన్ వచ్చినప్పుడు, డెమోకి ఎక్కువ మంది హాజరైనప్పుడు అప్పుడు ఏమవుతుందంటే సో టెట్ కూడా చూస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎలా నిర్వహించబోతున్నారు సార్ అంటే సో దీనికి సంబంధించింది డెమో నిర్వహిస్తారన్నట్టు. దీనికి ఎలా నిర్వహిస్తారంటే డెమో నిర్వహిస్తారు. డెమో తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. డెమో ప్లస్ ఇంటర్వ్యూ తర్వాత ఈ సెలక్షన్ ప్రాసెస్ అని ఉంటుంది. ఆ తర్వాత వీరికి ఏం చేస్తారంటే వాళ్ళకు సో అవుట్ సోర్సింగ్ విధానంలోని ఏజెన్సీ వాళ్ళు ఆర్డర్ కాపీ ఇస్తారు. ఆర్డర్ కాపీతో జాయిన్ అవ్వడం అనేది ఇందులో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మైనార్టీ గురుకుల పాఠశాలల్లో మరి అసలు పోస్టులు ఎక్కడ ఉన్నాయి సార్ అంటే చూద్దాం. ఎక్కడ అసలు ఈ పోస్టులు పట్టేశారంటే సో చూద్దాము. మైనార్టీ గురుకుల ఉద్యోగావకాశాల్లో చూసినట్లయితే మేజర్గా ఎక్కడ పడేస్తారంటే సంగారెడ్డి జిల్లాలోని, ఎక్కడండి? సంగారెడ్డి జిల్లాలోని అవుట్ సోర్సింగ్ పద్ధతిలోని మైనార్టీ గురుకులాల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధించడానికి ఏ పోస్టులు పడ్డాయి సార్? నేను అడుగుతా ఉంటారు చాలా మంది, సార్ ఏ పోస్టులు పడ్డాయి సార్? సార్ ఏ పోస్టులు పడ్డాయి క్లారిటీ చేద్దాం కదా. ఏ పోస్టులు పట్టేశారంటే సో జేఎల్ మ్యాథ్స్ పోస్ట్ పడింది. జేఎల్ మ్యాథ్స్ పోస్ట్, ఒక్క నిమిషం. జేఎల్ మ్యాథ్స్ పోస్ట్, ఇక్కడ జేఎల్ మ్యాథ్స్ పోస్ట్ పడ్డానండి. మ్యాథ్స్, టీజీటీ మ్యాథ్స్, టీజీటీ ఉర్దూ పోస్ట్ ఉంది, పీజీటీ ఇంగ్లీష్ పోస్ట్ వేకెన్సీ ఉంది, పీజీటీ ఇంగ్లీషు, టీజీటీ ఇంగ్లీషు, పీజీటీ ఉర్దూ, ఆర్ట్ పోస్ట్ కూడా వేకెన్సీ ఉంది, క్రాఫ్ట్, జేఎల్ సివిక్స్ కూడా ఖాళీ ఉందండి, జేఎల్ ఎకనామిక్స్ ఉంది, పీజీటీ ఫిజికల్ సైన్స్ ఉంది, జేఎల్ జియాలజీ ఉంది, టీజీటీ సైన్స్ పోస్ట్ ఉంది, పీజీటీ ఇంగ్లీష్ పోస్ట్ ఉంది, జేఎల్ బాటనీ ఉంది, జేఎల్ ఫిజికల్ అండ్ ఫిజిక్స్ ఉంది, జేఎల్ ఇంగ్లీష్ ఉంది, జేఎల్ జియాలజీ, జేఎల్ ఫిజిక్స్, పీజీటీ తెలుగు, పీజీటీ బయోసైన్స్, జేఎల్ కామర్స్, జేఎల్ సివిక్స్, జేఎల్ తెలుగు. సో అదేవిధంగా జేఎల్ కెమిస్ట్రీ కూడా ఉంది. సో మ్యాక్సిమం మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం, పేపర్ న్యూస్ ఇచ్చిన ప్రకారం ఎక్కువ స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అంటే ఎక్కువ ఉమెన్స్ అంటే ఇక్కడ ఏంటంటే గర్ల్స్ కాలేజీలలో, అంటే గర్ల్స్ కాలేజీలో గర్ల్స్ ఆ స్కూళ్ళల్లో ఎక్కువ వేకెన్సీ ఉన్నట్టుగా సమాచారము. సో బాయ్స్ స్కూళ్ళలో కూడా ఉన్నాయి, కొన్ని తక్కువ పోస్టులు ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి? సో ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి సార్ అంటే ఇక్కడ మొత్తం మేము ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాము. ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎవరైతే ఈ అర్హత ఉన్నారో ఇది వినాయక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు దీన్ని తెలియజేసారు. ఎవరు తెలియజేశారంటే వాళ్ళు తెలియజేశారు. సో ఎక్కడ అప్లై చేసుకోవాలి వాస్తవానికి సార్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది సార్ ఎక్కడ అప్లై చేసుకోవాలనేది క్వశ్చన్ చేస్తూ ఉంటారు, మీరు కామెంట్ చేస్తూ ఉంటారు. ఎక్కడ అప్లై చేసుకోవాలి సార్ అంటే సో ఇక్కడ చూడండి. సో ఇది లాస్ట్ డేట్ ఎప్పుడు? లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే జూన్ 21 లాస్ట్ డేట్ అండి. జూన్ 21 లాస్ట్ డేట్. సో జూన్ 21, 2025 ఇది లాస్ట్ డేట్. సో లాస్ట్ డేట్ మరి ఎక్కడ సబ్మిషన్ చేయాలి? మరి వాస్తవానికి మీరు ఇచ్చేటువంటి రెజ్యూమ్ కానీ మీరు ఇచ్చినటువంటి జిరాక్స్ కాపీలు అన్నీ కూడా, జిరాక్స్ కాపీలు అంటే 10th నుంచి మీ క్వాలిఫికేషన్ ఎన్ని అవన్నీ కూడా పెట్టండి. ఇక్కడ రెజ్యూమ్ ఆర్ఎల్సీ ఆఫీస్ కంది బిసైడ్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఫస్ట్ ఫ్లోర్. అంటే ఇక్కడ
సంగారెడ్డి జిల్లాకు దగ్గరలో ఉన్నటువంటి కంది అనే గ్రామం ఉంటుంది. సంగారెడ్డి జిల్లాకు దగ్గరలో ఉన్నటువంటి కంది అనే గ్రామం ఉంటుంది. ఆ కంది గ్రామంలోనే బిసైడ్ ద సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ ఫస్ట్ ఫ్లోర్ లోని ఇక్కడ ఆర్ఎల్సీ ఆఫీస్ ఉంటుంది. ఏ ఆఫీసు, దీని పేరు ఏంటంటే ఆర్ఎల్సీ ఆఫీస్ ఉంటుంది. ఈ ఆఫీస్లో మీరు ఏం చేయాలా, మీరు క్వాలిఫికేషన్ అటువంటి 10th నుంచి పీజీ వరకు, అది టెట్ నుండి టెట్ క్వాలిఫికేషన్ కూడా పెట్టండి, ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా ఎక్స్పీరియన్స్ పెట్టండి, ఇది చేసుకొని అప్లై చేసుకోండి. మరి మీకు ఇంకా డౌట్ ఉంటే కూడా ఇక్కడ నెంబర్ ఇచ్చింది 8919378387 అనేటువంటి ఈ నెంబర్కి ఫోన్ చేస్తే కూడా మీకు ఇంకా డౌట్స్ ఉంటే కూడా క్లారిటీ చేయడం జరుగుతుంది. మీరు కామెంట్ రూపంలో చెప్పండి, ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేస్తే నేను కూడా మీకు దీనికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి వివరాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి సో మీకు క్లారిటీగా ఇక్కడ ఏం అర్థమైపోయింది, ఎక్కడ పడ్డది పోస్ట్ అంటే సంగారెడ్డి జిల్లాలోని, అంటే సంగారెడ్డి మీరు అడగవచ్చు సార్ సంగారెడ్డి జిల్లాలో అప్లై, ఏ జిల్లాలో అప్లై చేసుకోవచ్చు, తెలంగాణలోని ఏ జిల్లా వారైనా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ జిల్లా అని ఏం లేదు. సో అక్కడ మ్యాక్సిమం లోకల్ అట్లా ఏం చూసలేదు. కాబట్టి మీరు డెమో బేస్ చేసుకొని, మీ యొక్క డెమో మరియు ఇంటర్వ్యూ బేస్ చేసుకొని ఈ యొక్క పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆర్డర్ కాపీలు ఇస్తారండి, దీనికి ఆర్డర్ కాపీ కూడా ఇస్తారు. సో పోస్ట్ వచ్చేసి ఇవి. సో జేఎల్ మ్యాథ్స్, టీజీటీ మ్యాథ్స్, టీజీటీ పీజీటీ ఇంగ్లీష్ మరియు టీజీటీ ఇంగ్లీష్ ఉంది, పీజీటీ ఉర్దూ ఉంది, ఆర్ట్ ఉంది, క్రాఫ్ట్ ఉంది, జేఎల్ సివిక్స్ ఉంది, జేఎల్ ఎకనామిక్స్ ఉంది, పీజీటీ ఫిజికల్ సైన్స్ ఉంది, జేఎల్ జియాలజీ ఉంది, టీజీటీ సైన్స్ ఉంది, పీజీటీ ఇంగ్లీష్ ఉంది, జేఎల్ బాటనీ ఉంది, జేఎల్ ఇవన్నీ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సంగారెడ్డి జిల్లా దగ్గరలో ఉన్నటువంటి కంది గ్రామంలో బిసైడ్ ద సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఆఫీస్, ఆర్ఎల్సీ ఆఫీసు. అక్కడే అప్లై చేసుకోండి. మీ జిరాక్స్లు అన్నీ పెట్టండి, లేదా రెజ్యూమ్, మ్యాక్సిమం జిరాక్స్ కాపీలు అన్ని పెడితే బెటర్. సో లేదా రెజ్యూమ్ అనేది అక్కడ సబ్మిట్ చేస్తే మీకు డెమో ఏ రోజు ఉందో వాళ్ళు తెలియజేస్తారు. ఆ రోజు మీకు డెమో నిర్వహిస్తారు. డెమోలో ఎవరైతే డెమో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వాళ్ళకు మళ్ళీ ఫోన్ చేస్తారు. సో ఇది దీనికి ఈ యొక్క తెలంగాణ మైనార్టీ పాఠశాలలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ మ్యాక్సిమం. దీంతో పాటుగా మిగతా జిల్లాల్లో కూడా వేకెన్సీ పడతాయండి. మిగతా జిల్లాలో మీరు న్యూస్ పేపర్ మ్యాక్సిమం నాకున్న సమాచారం ప్రకారం ఏ జిల్లా పడ్డా కూడా తప్పకుండా మన ఛానల్ అప్లోడ్ చేస్తా. మీరు కొత్తగా న్యూస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. ఎందుకంటే కొందరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, చేయండి. సో లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఆ కామెంట్ చేస్తే కూడా మీకు విషయాలు మీకు డౌట్ పరంగా ఉన్న అంశాలు కూడా తెలుసు. కాబట్టి తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లోని సో సుమారుగా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే, ఎన్ని స్కూల్ ఉన్నాయి సార్ అంటే, ఇవి 205 పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 205 పాఠశాలలు ఉన్నాయి. ఈ 205 పాఠశాలలు, 205 కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీలలో మ్యాక్సిమం అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క అవుట్ సోర్సింగ్ పద్ధతిలో జరగబోతుంది. ఇప్పుడు ఈ వారంలో, ఈ 1 వీక్ అంతా కూడా నోటిఫికేషన్ కాబట్టి బి అలర్ట్ ఉంటాడు. దగ్గరలో వీలైతే మైనారిటీ స్కూల్కి వెళ్ళి ఒక వేకెన్సీ ఉన్నాయి. మ్యాక్సిమం అయితే ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు వాళ్ళు ఆల్రెడీ అంటే లాస్ట్ ఇయర్ నియమించిన వాళ్ళు ఉన్నారు. అక్కడక్కడ ఖాళీలు ఉంటాయి. హైదరాబాద్లో ఎక్కువ ఖాళీలు ఉంటాయి, కొన్ని జిల్లాల్లో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. ఆ జిల్లాలలో ఏ జిల్లాలో అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఖాళీ ఉన్న దగ్గర కంపల్సరీగా అక్కడ మీకు ఆర్ఎల్సీ ఆఫీస్ నుంచి మీరు ఆర్ఎల్సీ ఆఫీస్లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇంకా డౌట్స్ ఏమన్నా కూడా ప్రతి జిల్లా సంబంధించిన జాబ్ అప్డేట్ కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్.